హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు CodingFataka యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం పైథాన్ DSAలో ఇన్సర్షన్ సార్ట్లో ఉన్నామన్నమాట. ఇది కూడా చాలా సింపుల్ ఆల్గరిథము. దీన్ని కూడా అట్టిపొన్ తొక్క తీసి నోట్లో పెట్టినా చెప్తా, వినండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక 4 కార్డులు ఇస్తాము. ఆ 4 కార్డ్స్ పైన అక్షరాలు ఉన్నాయన్నమాట. ఆ అక్షరాలు అనేవి రాంగ్ ఆర్డర్లో ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆ 4 తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేవాళ్ళము, మనం ఏదో ఒక బల్ల పైన పెట్టేవాళ్ళం, రైట్. ఏదో ఒక బల్ల పైన పెట్టి దాంట్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తాము, అరేంజ్ చేసేవాళ్ళం అన్నమాట. అరేంజ్ కరెక్ట్గా దాన్ని ఏం చేస్తాం, షిఫ్ట్ చేసేవాళ్ళం. ఇది ఇక్కడికి అని చెప్పి మనం ఏం చేసేవాళ్ళం, షిఫ్టింగ్ యూజ్ చేసేవాళ్ళం, రైటా. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ రామ్, బట్ ఐ హ్యావ్ గివెన్ 3 cards టు ఏ స్టూడెంట్స్ టు అరేంజ్ దీస్ 3 cards యాజ్ ఎ రామ్. సో ఈడేం చేస్తాడు, ఫస్ట్ ఆర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాడు, దాన్ని ఒక కరెక్ట్ పొజిషన్లో పెడతాడు. ఆ తర్వాత ఏ పెడతాడు, దేన్ని మిగతా వాటితో కంపేర్ చేస్తూ ఏది ఎక్కడ రావాలనేది డిసైడ్ చేసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు కరెక్ట్గా అరేంజ్ చేస్తాడా, ఏం చేస్తున్నాడు ఇక్కడ, షిఫ్టింగ్ చేస్తున్నాడు. స్వాపింగ్ చేయడంలే, షిఫ్టింగ్ చేస్తున్నాడు. దాని యొక్క పొజిషన్ని తెలుసుకొని కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాడు. ఆర్ ఇక్కడికి రావాలి, ఏ ఇక్కడికి రావాలి, ఎం ఇక్కడికి పోవాలి అని. అండ్ ఇది కాకుండా ఇంకొకటి చెప్తా. సో ఫస్ట్ మనకు ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏంటంటే మన ప్యాక్ ఆర్ట్ ఉంది కదా, ఆ ప్యాక్ ఆర్ట్లో ఫస్ట్ కార్డ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ కార్డ్తో మనం కంపేర్ చేయడానికి ఇంకేమీ లేదు. ఫస్ట్ కార్డ్కి ఇంకొకటి కంపేర్ చేయడానికి ఏమీ లేదు. సో ఈ ఫస్ట్ కార్డ్ ఉంది కదా, ఈ ఫస్ట్ కార్డ్ని మనం ఏమనుకుంటామంటే ఆల్రెడీ దీన్ని సార్టెడ్ అనుకుంటాం. ఆల్రెడీ ఆ ఫస్ట్ అనేది అదే చిన్నది అని అనుకుంటాం అనమాట, చిన్న కార్డ్ అని. అండ్ తర్వాత వచ్చే కార్డుని తీసుకొని దాంతో ఈ ముందున్న కార్డ్స్, మన చేతిలో ఉన్న కార్డ్స్తో అంతా కంపేర్ చేస్తాం. మీకు ప్యాక్ ఆటో తెలుసు కదా, ఫస్ట్ ఒక కార్డ్ తీసుకుంటాం, మన చేతిలో ఉన్న కార్డ్స్తో అంతా కంపేర్ చేసుకొని దాన్ని ఎక్కడ పెట్టాలో కరెక్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సేమ్ అలాంటి ఆల్గరిథమే ఇన్సర్షన్ సార్ట్ గైస్. సో ఇన్సర్షన్ సార్ట్ ఈజ్ ఏ ఇన్ ప్లేస్ ఆల్గరిథం. We will insert an element at the correct position. That's why here insertion means inserting the element at the correct position. That's why it is called insertion sort. Okay, there is no any swapping in this sort, only shifting the elements to the next position. సో ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఎం ఉంది, ఆర్ రావాలి, ఎంని నెక్స్ట్ పొజిషన్కి పంపించి దీన్ని తీసుకొని వచ్చి ఈ పొజిషన్లో పెడుతున్నాం. అంటే షిఫ్ట్ చేసి దాన్ని తీసుకొని వచ్చి మూవ్ చేస్తున్నాం. సో షిఫ్టింగే ఉంటుంది అనమాట, ఇక్కడ స్వాపింగ్ ఉండదు అనమాట. ఓకే, సో దెర్ ఈస్ నో ఎనీ సింగిల్ స్వాప్ ఇన్ ది ఇన్సర్షన్ సార్ట్ గైస్, ఓన్లీ షిఫ్టింగ్ ఈజ్ ఓన్లీ దేర్. ఓకే, సో టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ 0 of n square and space complexity is big O of n. Big O of n means it is a in place algorithm, and big O of n square means here also we need to use 2 loops. That's why it is also a having the big O of n square time complexity. Okay, so now we will look upon the how it is works. Okay, so first initially we'll start with the one card. So this is the deck of cards and we are taking, sorry guys, right. So here this is the deck of cards. I have picked one card. This is having the 5th element. So there is no any element in my hand to compare it. So I will just put on my hand. I will just hold that card on my hand. And again I am taking one more card. And again I am taking one more card. It is 25. It is having the 25 value. So 25 value is greater than the 5. So I need to place that card behind of the 5. So 5 will be in the top and 25 will be in the next position, right? Next again I picked one card. It is having the 3 value. So now I need to compare this value with the already cards which are there in my hand. So na hand lo unna values annitto I have to compare this value. So I have to compare these 3 with the 25 first. So 25 is greater than the 3. So I need to shift this card to the behind position, next position loki పంపిస్తున్నా. అంటే 25 కార్డ్ని లాస్ట్ పొజిషన్లోకి వేసా. తర్వాత అగైన్ ఐఎమ్ ఇక్కడ ఇది అయిపోయింది కాబట్టి అగైన్ ఐ నీడ్ టు కంపేర్ 3 వాల్యూ విత్ 5th కార్డ్. 5 పొజిషన్ 5 వాల్యూ ఉండే కార్డ్తో కంపేర్ చేసిన. సో 3 ఈజ్ లెస్ దెన్ ది 5. సో ఐ నీడ్ టు ప్లేస్ దట్ 3 కార్డ్ by moving this 5th card to the next position, and I need to place this 3 card in the top of the position. సో 3rd కార్డ్ని పైన పెట్టి దాని వెనకాల 5, దాని వెనకాల 25 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే కార్డు హ్యావింగ్ ది 7 వాల్యూ అయితే ఫస్ట్ ఏముంటుంది, 3 ఉంటుంది, దాని వెనకాల 5 ఉంటుంది, దాని వెనకాల 7 పెడతాము, దాని వెనకాల 25 పెడతాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 25ని నెక్స్ట్ పొజిషన్కి పంపించి ఈ 5తో కంపేర్ చేసిన. 5 ఈజ్ లెస్ దెన్ ది 7, నాట్ గ్రేటర్ దెన్. సో ఎక్కడైతే ఈ రెండింటి మధ్య నేనేం చేయాలి, 7 అనే ఒక కొత్త కార్డ్ని ఇన్సర్ట్ చేయాలి, అవునా. సో ఇన్సర్ట్ చేయాలి, అవునా. సో దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఫాలోడ్ బై ది ఇన్సర్షన్ ఆల్గరిథం గైస్. సో హియర్ if you see I will explain with one example. Okay,
సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ సార్టెడ్ అంటున్నాం. సో దీన్ని ఏమంటున్నాము, ఆల్రెడీ సార్టెడ్ లిస్ట్ అనుకోండి. అండ్ మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని ఏమంటున్నాము, అన్సార్టెడ్ లిస్ట్ అంటున్నాం, అవునా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐ నీడ్ టు కంపేర్ ది ఎవ్రీ ఎలిమెంట్ విచ్ ఈస్ దేర్ ఇన్ ది అన్సార్టెడ్ లిస్ట్ విత్ ద సార్టెడ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్ ఫస్ట్ ఎలిమెంట్ ని సార్టెడ్ లిస్ట్ అనుకుంటాము అండ్ మిగతా ఎలిమెంట్స్ అంతా కూడా అన్సార్టెడ్ లిస్ట్ లోకి తీసుకుంటాం. సో ఐ నీడ్ టు కంపేర్ దిస్ ఎలిమెంట్ విత్ ద ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్న ఇన్సర్షన్ షార్ట్ లో చేయాలన్నమాట కంపారిజన్. సో ఈ ఐ అనే దాన్ని మనం కరెంట్ ఎలిమెంట్ అన్నాము అండ్ జే అనే ఎలిమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే I-1 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 0 దాకా అనమాట. అంటే ఏం చేస్తామన్నమాట, ప్రెసెంట్ ఐ వాల్యూని ప్రెసెంట్ ఐలో స్టోర్ అయిన వాల్యూని తీసుకెళ్ళి ముందున్న వాల్యూస్ అంతా కంపేర్ చేసి ఒకవేళ కంపేర్ చేస్తాం, ఒక కండిషన్ ఫాలో అవుతాం. ఒకవేళ ప్రీవియస్ ఎలిమెంట్ అనేది ప్రెసెంట్ ఐ వాల్యూ కన్నా పెద్దదైతే ఆ ఎలిమెంట్ ని మనం ఏం చేస్తామంట, నెక్స్ట్ పొజిషన్ కి షిఫ్ట్ చేస్తామన్నమాట. స్వాపింగ్ కాదు, షిఫ్ట్. అంటే ఈ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఈ పొజిషన్, ఇది కరెంట్ ఎలిమెంట్, ఇది ప్రీవియస్ ఎలిమెంట్. ఈ ప్రీవియస్ ఎలిమెంట్ అనేది కరెంట్ ఎలిమెంట్ కన్నా పెద్దదైతే ఐ నీడ్ టు షిఫ్ట్ దట్ వాల్యూ టు ది J+1 పొజిషన్. అంటే ఈ పొజిషన్ నుంచి +1 యాడ్ చేసి పక్క పొజిషన్ షిఫ్ట్ చేస్తా. అగైన్ that value will be stored in some temporary variable and I will compare this value with again previous value and that value is also less than then I will bring that to the next position. అలాగనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో J is starting from the I-1 position because I need to compare the I value with J-1 elements, right? J-1 element to I-1 element to up to 0, up to reaches 0 because there is no any element before the 0, right? So here I am comparing the I value with the J value. So 30 greater than 12, condition is true. So condition is here, condition is true. So that's why I need to shift that 30 value to the next position. I need to shift that 30 value to the next position. How to shift that value? By using the J variable. Because J is having the 0th index. By adding 1 to the J index, I can refer to the next position. సో J+1 అంటే ఎంత, ఫస్ట్ పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్ లోకి ఈ 30 అనే వాల్యూని ఏం చేయాలి, నేను షిఫ్ట్ చేయాలన్నమాట. సో ఈ 30 అనే కార్డ్ని సెకండ్ దానికి తీసుకొని వచ్చా. ఇప్పుడు ఫస్ట్ అనే ఇండెక్స్ లో ఎవరున్నారు, 30 అనే వాల్యూ ఉంది. అండ్ అగైన్ ఈ I అనే వాల్యూ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 30 వచ్చింది. సో ఇప్పుడు కరెంట్ వాల్యూ అనేది ఇక్కడ ఏమైంది, చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ 12 అనే వాల్యూ కూడా మనం లాస్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంటీ దొరికింది, ఇక్కడేమో 12 ఉండాల్సిన ప్లేస్ లో 30 వచ్చింది, అంటే అక్కడ ఎంటీ లేదు. సో ఇలాగ మిస్ అవ్వకుండా ఈ 12 అనే వాల్యూని మనం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఐ నీడ్ టు టేక్ వన్ టెంపరరీ వేరియబుల్ కాల్ కీ. సో ఇన్ దట్ ఐఎమ్ స్టోరింగ్ ది వాల్యూ కాల్ LI ఆఫ్ I. కరెంట్ వాల్యూని ఫస్ట్ దీంట్లో స్టోర్ చేస్తా, ఈ వాల్యూతో ప్రీవియస్ J వాల్యూని కంపేర్ చేస్తా ఏ కండిషన్ యూజ్ చేసి. ఎలాగా, J గ్రేటర్ దెన్ కీ అని. J గ్రేటర్ దెన్ కీ అయితే ఏం చేయాలన్నమాట, Jలో ఉన్న వాల్యూని J+1 పొజిషన్లో పెడతా. J+1 పొజిషన్లోకి తీసుకొచ్చి J వాల్యూని ఏం చేస్తా, షిఫ్ట్ చేస్తానమాట. ఓకే, ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. అదే గుర్తుపెట్టుకోండి. అగైన్ దెర్ ఈస్ నో ఎనీ వేరియబుల్ బిఫోర్ ది 0 బికాజ్ 0 అయిపోయిన తర్వాత మనం ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఇలా షిఫ్ట్ చేస్తున్నాం కదా J+1 పొజిషన్లోకి J వాల్యూని తెచ్చిన తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ J- అంట. ఎందుకంటే ఇంకా నేను ముందున్న వాల్యూస్ని మళ్ళీ కీతో కంపేర్ చేయాలి కదా, ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న వాల్యూని ప్రీవియస్ వాల్యూస్ అంతా కంపేర్ చేయాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఈ షిఫ్టింగ్ జరిగిన తర్వాత హియర్ ఐ ఆమ్ డిక్రిమెంటింగ్ ది J వాల్యూ. సో ఇప్పుడు ప్రెసెంట్ J వాల్యూ అంటే ఇక్కడ 0, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 0+1 పొజిషన్లో 30ని షిఫ్ట్ చేసిన తర్వాత J- అన్నా. సో J-0 -1 ఎంత, -1 అనే ఇండెక్స్ ఇక్కడ ఎక్కడైనా ఉందా, లిస్ట్లో లేదు. అండ్ we got one empty space at the 0th index. సో ఆ 0th యొక్క ఇండెక్స్ లో మనం కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఆ కొత్త ఎలిమెంట్ ఎవరు, ఆ కీ ఉంది కదా, ఆ కీని తీసుకొని వచ్చి ఆ ఎంటీ స్పేస్ లో పెట్టాలి. ఆ ఎంటీ స్పేస్ లో పెట్టాలంటే ఇప్పుడు J వాల్యూకి ఎంత యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. సో ఆఫ్టర్ షిఫ్టింగ్ ది ఆల్ వాల్యూస్ we will get one empty space. So after shifting the every value, whenever the condition is true, we will shift the values. After shifting, we'll get the J value is decremented, right? So if there is no any condition satisfied, there is no again condition satisfied avvapothe, we need to add 1 to the J. We need to add 1 to the J to get the next position. ఇప్పుడు J వాల్యూ ఇక్కడ ఎంత, -1 కి 1 యాడ్ చేసి 0th పొజిషన్లోకి వస్తాం.
ఇక్కడ మనకి ఏముంది, స్పేస్ ఉంది. ఈ స్పేస్లో కీ పెట్టాలి. ఏం పెట్టాలి, కీ వాల్యూ ఎంత 12 అనమాట. 12ని ప్లేస్ చేసా. సో నవ్వు జే ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది. సో ఇక్కడ జే మైనస్ మైనస్ అయిపోయింది కాబట్టి లాస్ట్లో మనము J+1 వాల్యూలో J+1 పొజిషన్లో కీని స్టోర్ చేస్తా. అంటే ఇది కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొని వచ్చి ఆ కీని ఇన్సర్ట్ చేస్తున్నా. అది ఎలాగో చూడండి. సో సెకండ్ పాస్ చూడండి. సెకండ్ పాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ పాస్ ఏమైంది, ఐ హ్యావ్ టు కంపేర్ ది 35 విత్ ద ప్రీవియస్ వాల్యూస్. వాట్ ఆర్ దోస్ వాల్యూస్, 1 and 0, రైట్. 1 and 0, 1 and 0, 30 and 12 ఉన్న వాల్యూస్తో నేను కంపేర్ చేయాలి. బట్ ఇక్కడ వన్ ప్రాబ్లం ఏంది, ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. 30, 35. సో 30 greater than 35 కండిషన్ ఫాల్స్ కాబట్టి వీ నో నీడ్ టు కంపేర్ ది 12 విత్ ద 35 బికాస్ ద ప్రీవియస్ ఎలిమెంట్స్ ఆర్ లెస్ దెన్ ది కరెంట్ ఎలిమెంట్. ప్రీవియస్ ఎలిమెంట్స్ ఆర్ లెస్ దెన్ ది కరెంట్ ఎలిమెంట్. ఒకసారి ఇది రాంగ్ అయిపోయిందంటే దీనికన్నా ముందుండే ఎలిమెంట్ దీనికన్నా చిన్నది కదా, దీనికన్నా చిన్నది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడే ఈ ఇటరేషన్ని క్యాన్సిల్ చేసేవచ్చు అనమాట. ఏం చేసేవచ్చు, టర్మినేట్ చేసేవచ్చు. బికాస్ ద 12 ఈజ్ మోర్ లెస్ దెన్ ది 35 బికాస్ హీర్ ఫస్ట్ మనకి ఇక్కడే కంపారిజన్ ఫెయిల్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ చూడండి. నెక్స్ట్ సారీ గైస్, వెయిట్. సో థర్డ్ పాస్లో ఏమైంది, ఐ వాల్యూ షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ పొజిషన్, దట్ ఈస్ 3 అండ్ ఐ నీడ్ టు కంపేర్ ది కరెంట్ ఎలిమెంట్ విత్ ద ప్రీవియస్ వాల్యూస్, రైట్. ఫస్ట్ ఐ నీడ్ టు కంపేర్ ది 11 విత్ 35, దెన్ 30, దెన్ 12, రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఏమైంది, 35 greater than 11 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ నీడ్ టు షిఫ్ట్ దట్ వాల్యూ టు ది నెక్స్ట్ పొజిషన్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ నీడ్ టు షిఫ్ట్ దట్ వాల్యూ టు ది నెక్స్ట్ పొజిషన్. మళ్ళీ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ నీడ్ టు షిఫ్ట్ దట్ వాల్యూ టు ది నెక్స్ట్ పొజిషన్. ఎక్కడ, ఫస్ట్ పొజిషన్లో తెచ్చి 12 అనే వాల్యూని ఇన్సర్ట్ చేసా. హియర్ ఐ గాట్ ది ఎంప్టీ స్పేస్. అండ్ జే వాల్యూ మళ్ళీ ఇక్కడ ఎక్కడికి మూవ్ అయింది, జే వాల్యూ ఇక్కడ 0 దగ్గర ఉంది. ఆఫ్టర్ షిఫ్టింగ్ ది 12 వాల్యూ జే వాల్యూ మూవ్ టు ది -1 position. So by adding 1 to the -1, we'll again refer to the 0th index. At that 0th index, I need to add the key value. What is that key? 11. So 11 will be added at 0th position. That in the third pass. So fourth pass came in the I value moves to the last position 4th and J value starting from the 4 - 1 third position up to 0, right. And here again 35 greater than 5 condition true. I need to shift the 35 to the next position. Again 30 move to next position and 12 move to next position and 11 move to next position and J decrement అయిపోయింది కాబట్టి J at the -1 position. Again we got the empty slot here at the 0th position. By adding 1 to the J value now we'll get this position and here I need to add the key. So what is our key here? Current element 5. So here I need to add 5. The final list is 5. The final list is 5 and 11, 12, 13, 4, 35. సో ఈ I అనే వాల్యూ ఏమైంది, నెక్స్ట్ ఏమైపోయింది, I+1 అయితే 5 అనే ఇండెక్స్ ఇక్కడ లేదు అండ్ J వాల్యూ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద 4. బట్ ఇక్కడ I+5 అనే ఇండెక్సే లేదు కాబట్టి వీ నీడ్ టు టర్మినేట్ ది లూప్ హియర్ at the 5th pass. Okay, so we got the array in the ascending order, right. So now we will write the program for it, guys, don't worry. So now I am going to write the program. First, for that I need to take one list here, right. So I am taking one list, it is having the values which we have used in the example before in this video, right. So and first I need to iterate over the element from the first index, right. For that I am using for loop for I in the range of starting from the first index and ends up to n-1. n-1 means length of li -1. So I need to stop the iteration at the last position means length of li. Range function will ends at the n-1. What is the end value here? The end value is length of li. How many elements are there in a list? 5 అంటే ఎంత, ఇక్కడ 5 అంటే రేంజ్ ఫంక్షన్ ఎక్కడ దాకా తీసుకుంటుంది, end -1. 5 - 1 ఎంత, 4. సో మనకి ఫోర్త్ పాస్లో I వాల్యూ ఎంత, 4. ఫోర్త్ పాస్లో మనకి I వాల్యూ ఎంత, 4. సో మనకి ఇటరేషన్ లాస్ట్ యొక్క I వాల్యూ ఎంత, 4ఏనా. సో కరెక్ట్ సరిపోయిందా ఇక్కడ లూప్ అనేది. నెక్స్ట్ J వాల్యూ కోసం ఇంకొక లూప్ తీసుకోవాలి. I can use for loop, either for loop or I can use while loop also. Here I will use while loop. Before that we need to take one temporary variable and store the current element in that temporary variable, that is key. So here I am storing that value. So length of key equal to li of I is our current element
and here I am writing one more thing, that is j value starting at the I minus 1, right? J value will be started at I minus 1 and up to 0. So for that I am writing condition here, j greater than or equal to 0. So j must be greater than or equal to 0, and there is one more condition, that is li of j, li of j, li of j, which is the whatever the j value is there, that at that index, the value, and the value which is stored in the inside a list, if it is greater than the key value, if it is greater than the key element, I need to shift the j value to the j plus 1 value. I need to shift the j value to the j plus 1 position, right? So li of j plus 1 position లో దేన్ని స్టోర్ చేయాలి? li of j వాల్యూని స్టోర్ చేయాలి. li of j వాల్యూని స్టోర్ చేయాలి, అవునా? సో ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఈ షిఫ్టింగ్స్ అన్ని జరిగిపోతాయి. ఈ షిఫ్టింగ్స్ అంతా జరిగిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఎక్కడో ఒక చోట ఎంటీ స్లాట్ దొరుకుతుంది. ఆ ఎంటీ స్లాట్ కి ఆగండి, ఇక్కడ నేనేం చేయాలి, మళ్ళీ ఆఫ్టర్ షిఫ్టింగ్ ది పొజిషన్ ఐ నీడ్ టు డిక్రిమెంట్ ది వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ j ఈక్వల్ టు j మైనస్ 1, ఎందుకంటే అది ఇవ్వకపోతే ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుంది, వైల్ లూప్. సో ఆఫ్టర్ షిఫ్టింగ్ ది j value to the j plus 1 position, I need to decrease the value of j. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 1 ఉంది, ఈ 13 తీసుకెళ్ళి ఇక్కడ 3లో పెట్టాం. ఆ తర్వాత j వాల్యూ 2 దగ్గర ఉంది. నెక్స్ట్ ఇటరేషన్లోకి ఏమైంది, 1 కాకి వచ్చింది, అంటే j వాల్యూ డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అవ్వాలంటే హియర్ ఐ నీడ్ టు రైట్ ది j ఈక్వల్ టు j మైనస్ 1. సో ఇక్కడ సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ ఈ 12 అనేది గ్రేటర్ దెన్ 5 కండిషన్ మళ్ళీ ట్రూ అయింది కాబట్టి j వాల్యూ ఎక్కడికి వెళ్ళింది, 0 పొజిషన్లోకి వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ 11 గ్రేటర్ దెన్ 5, 0, ఇది కూడా కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ 11 అనేది j ప్లస్ 1, 0 ప్లస్ 1 పొజిషన్లో li of j లో ఏముంది, 11 ఉంది. ఈ 11 వెళ్ళి li of j ప్లస్ 1, అంటే li of j ప్లస్ 1 అంటే ఎంత, 0 ప్లస్ 1 పొజిషన్లో 11 స్టోర్ అయింది. ఇక్కడికి ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ j ఈక్వల్ టు j మైనస్ 1 రాసా, అంటే మళ్ళీ j వాల్యూ ఎక్కడికి షిఫ్ట్ అయింది, -1 పొజిషన్కి వచ్చింది. మనకి స్లాట్ ఎక్కడ ఉంది, ఎంటీ స్లాట్ 0 పొజిషన్లో ఉంది. సో -1 కి +1 యాడ్ చేస్తే ఐ కెన్ రెఫర్ టు దిస్ లొకేషన్. సో దట్స్ వై ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దిస్ లూప్ I need to refer to the li of j plus 1 location and store the key and place the key. What is that key? 5. So that 5 will be placed at the 0th position and remaining elements are the same, right? So now I will show you, I will print this array before the sorting and after the sorting. Okay, so before the sorting, wait guys. So here I am printing the list before sorting and after sorting, and every completion of one pass I am printing the list anamata. Okay, I am printing the list anamata. So ikkada meer chusukunnatlaithe before printing that list I will write one more thing here, then you will get more clarity about this, and that is here I comma pass completed. Okay, ఏ pass complete అయిందో మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, so first pass or second pass on. Now I am executing the program. So if you see here before sorting ఇలా ఉందన్నమాట. ఫస్ట్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి ఎలా అయ్యింది, 12 అనేది 30 కన్నా చిన్నది కాబట్టి 12 అనేది ముందుకు వచ్చింది, అండ్ 30 అనేది పక్కకి షిఫ్ట్ అయింది, అవునా? నెక్స్ట్ సెకండ్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి ఏమైంది, ఇక్కడ మనకి కంపారిజన్ ఇక్కడే ఫెయిల్ అయింది కాబట్టి దెర్ ఈస్ నో ఎనీ షిఫ్టింగ్, అవునా? థర్డ్ పాస్ అయ్యేసరికి ఏమైంది, ఇక్కడ 11 అనే దాన్ని 35తో కంపేర్ చేసాము, 30తో కంపేర్ చేసాము, 12తో కంపేర్ చేసాం. 11 యొక్క పొజిషన్ ఏంది, స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి కరెక్ట్ పొజిషన్కి అది ఆ ఎలిమెంట్ అనేది షిఫ్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి ఏమైంది, ఈ 5 అనేది ఫస్ట్ పొజిషన్కి వచ్చేసింది, అవునా? సో దట్ ఈస్ అవర్ ఫైనల్ సార్టింగ్, ఫైనల్ లిస్ట్ అనమాట. ఓకే గైస్, డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఆల్సో యూ కెన్ comment on this video, and please share this video to your friends and family also who are studying the BTech and who are interested to learn the Python DSA guys. So I want those people, ఎవరికైతే పిచ్చి ఉంటుందో నేర్చుకోవాలని వాళ్ళు కావాలి నాకు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ I will provide the notes for this entire DSA course also in my description guys. Check it once. Thank you guys.